మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు బీఆర్ఎస్ నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన 100 రోజుల్లోనే ప్రభుత్వ పాఠశాలకు 18 కోట్ల రూపాయలు తెచ్చిన ఘనత ప్రేమ్ సాగర్ రావుదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అనేక హామీలు పూర్తి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వేములపల్లి సంజీవ్, మాజిద్, మాదంశెట్టి సత్యనారాయణ, ప్రకాష్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ మామిడిశెట్టి వసుంధర, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు షేర్ పవన్, ఇక ఆది సంజీవ్, దోమల రమేష్, తూముల వెంకటేష్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన అయితేనేమి, లేదా మాజీ ఎమ్మెల్యే పరిపాలన అయితేనేమి, వాళ్ళ వల్ల ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిపోయింది. అందుకే ప్రజలు మంచి గొప్ప తీర్పు చెప్పిండ్రు. ప్రజల తీర్పుకు అనుగుణంగా ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అంకురిత దీక్షతో, చిత్తశుద్దితో 24 గంటలు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఈ మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే అన్ని విభాగాలతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఉదాహరణకు వైద్య విభాగంతో, విద్యా విభాగంతో, అదేవిధంగా రైతులతోటి కూడా సమీక్షా నిర్వహించి, గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా మున్సిపల్ వీళ్ళందరితోటి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విధంగా అయితే మనం ముందుకెళ్లగలుగుతాం, ఏ విధంగా అయితే మనకు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ జరుగుతామని ఆలోచనతోటి ముందుకెళ్తూ దానిలో భాగంగానే ఈ 202,56,00,000 రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధికి గడిచిన 100 రోజుల్లోనే తీసుకొచ్చిన ఘనత పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి దక్కుతుంది. రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద అమౌంట్, ఇంత పెద్ద ఫండ్ను తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేసిన ఏకైక ఎమ్మెల్యే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు. వారిని మీరు ముందుకెళ్తున్న నియోజకవర్గాన్ని వారిని మీరు ప్రోత్సహించాలా తప్ప వెనుక ఉండి మీ పాలనలో చిత్తశుద్ది లేదు, ప్రణాళిక లేదు, ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన ఆలోచన లేదు. మీరు ప్రతి డబ్బు కూడా, ప్రతి పైసా కూడా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి నిరుపయోగంగా అయిపోయింది. ఉదాహరణకు చూసుకుంటే ఎంసీహెచ్ ఆసుపత్రి దాదాపు 20 కోట్ల రూపాయలతో పెట్టిన ఎంసీ ఆసుపత్రి గోదావరిలో కట్టారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అండర్ బ్రిడ్జ్ కట్టారు, ఏమైనా ఉపయోగం ఉందా? శ్మశాన వాటిక లేదు. మీకు కేవలం చిత్తశుద్ది లేదు, ఏది లేదు. దానివల్ల ఈ రోజు గొప్ప మెజార్టీ తోటి ప్రజలు తీర్పు చెప్పారు. దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ రోజు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ముఖ్యమంత్రి కలుస్తున్నారు, సంబంధిత అధికారులను కలుస్తున్నారు, అనునిత్యం అధికారులతోటి మాట్లాడి ఈ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచిస్తున్నారు. రైతుల కోసం ఆలోచిస్తూ గెలిచిన 24 గంటల లోపలనే రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులకు తరుగు తాలు తప్ప రూపేణ దోచుకుంటారని చెప్పి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అధికారులను ఆదేశించి గెలిచిన వెంటనే రైతులకు ఈ తరుగు తీసేయాలని చెప్పి, తరుగు తీసుకోవద్దు, వాళ్ళకు సరైన మెరుగు రేటు ఇవ్వాలి, సరైన ధర ఇవ్వాలి, సరైన క్వాంటిటీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ రోజు అధికారులతో మాట్లాడడం వల్ల ఈ రోజు రైతులు సంతోషపడతారు. అదేవిధంగా గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ మీరు నీళ్లు రావన్నారు, ఏ విధంగా రావో చూస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి అధికారులతో మాట్లాడి పైప్ లైన్ నిర్మించి ఇప్పుడు గూడెం లిఫ్ట్ ద్వారా ఆజిపూర్ వరకు కూడా నీళ్లు అందుతున్నాయి. ఇలాంటి చిత్తశుద్ధిన నాయకుడు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు. గత వారం ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వారికి సంబంధించిన నాయకులు కొన్ని ఏదైతే నేషనల్ హైవే ఏదైతే మన జగిత్యాల నుంచి మంచిర్యాలకు వచ్చే ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి మరి తెలిసి తెలియని మరి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేను మరి రైతుల భూముల నుంచి మరి గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు తీసుకొస్తున్నారని చెప్పేసి మరి తెలిసి తెలియని మాట్లాడుకుంటూ వారిని ఈ యొక్క సంబంధం లేని ఇష్యూలో మరి లాగడానికి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన హేయమైన చర్య మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి మరి ఈ యొక్క అలైన్మెంట్స్ దాదాపుగా 3 సార్లు మరి మారిన సంగతి కూడా ప్రజలందరికీ నోటీసులో ఉంది, అందరూ తెలిసిన విషయమే. ఈ యొక్క రోడ్కి సంబంధించి మరి విధి విధానాలు కావచ్చు, మన అలైన్మెంట్స్ కావచ్చు, ఇప్పటికి 3 సార్లు మారిన విషయం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు గత బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 2-3 సార్లు మారిన విషయం అందరికీ తెలుసు. అదేవిధంగా మరి వాళ్ళ ప్రభుత్వంలో ఈ యొక్క ఆర్డర్స్ తీసుకొచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలియాల్సిన విషయం కూడా ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోడ్డు సంబంధించింది మరి దాదాపుగా ఇక్కడ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్ గారు అజయ్ మణి గారు దాదాపుగా 2023 నుంచి అతని ద్వారానే ప్రతి ఒక్క లెటర్ కూడా మరి మూవ్మెంట్ అవుతూ ఉన్నది. మొన్న కూడా అంటే ఏది ఎలక్షన్లు కాకముందు మన తెలంగాణలో మరి నవంబర్ 30 ఎలక్షన్లు అయితే డిసెంబర్ 3న రిజల్ట్ రావడం జరిగింది. రిజల్ట్ వచ్చినాకనే ప్రేమ్ సాగర్ రావు గెలిచారు తప్ప భారీ మేటతో మరి మన పెద్దల్ని ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించిన సంగతులు అందరికీ తెలిసిన విషయమే.
ఏదైతే మరి వాళ్ళు NH వాళ్ళు మీటింగ్ పెట్టి మరి అలైన్మెంట్ కావచ్చు, లేకుంటే ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, మరి అప్రూవల్ కూడా మొత్తం ఇక్కడ నుంచే మంచాల నుంచే మరి గత మన బీజేపీ బీఆర్ఎస్ హయాంలోనే పంపిన విషయం కూడా అందరికీ తెలిసిన అవసరం ఉంది. ఏదైతే 6/11/2023 అంటే నవంబర్ 6వ తారీఖున టోటల్ అలైన్మెంట్ చేసి అప్రూవల్ పంపి ఏదైతే జిల్లా కలెక్టర్లకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కావచ్చు, జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు సంబంధించిన మరి యొక్క అలైన్మెంట్ ఎక్కడెక్కడ భూములు పోతున్నాయి, ఎవరు నష్టపోతున్నారు, అవన్నీ డాటా ఇవ్వాల్సింది ఇక్కడికి మరి ఇవ్వాల్సింది వాళ్ళందరూ కూడా పంపడం జరిగింది. మన మంచిర్యాల నియోజకవర్గం ఎక్కడెక్కడ భూములు పోతున్నాయో మరి అన్ని ఊర్ల పేర్లతో సహా మరి ఇచ్చిన సందర్భం కూడా దీనిలో ఉండడం జరిగింది. అంటే ప్రజలను తప్పుదో పట్టించాలి ఏదో రకంగా. మరి పెద్దలు ప్రేమసారావు గారు ఇప్పుడు 100 రోజుల్లోనే దాదాపుగా మరి కోట్ల నిధులను ఈ యొక్క నియోజకవర్గం చేసిన విషయం మరి అందరికీ తెలుసు. ఏదైతే మరి ఇన్ని రోజులు మరి పనులు టెండర్లు అయితే కానీ పనులు కావు. గత 2 నెలలుగా 3 నెలలుగా టెండర్లు అవుతాయి కానీ పనులు కావు. కానీ పెద్ద ప్రేమసారావు గెలిచిన తర్వాత ఎవరైతే టెండర్లు ఉన్నాయో ఎవరైతే కాంట్రాక్టర్లు అందరూ పిలిపించి ఖచ్చితంగా నెల రూపాయలనే రోడ్లు వేయాలి, ఎక్కడ ఏ వర్క్ మీ వచ్చిందో టెండర్లో అవన్నీ వేయాలని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పగానే వాళ్ళందరూ కూడా హుటాహుటిన చేయడం జరిగింది. దాదాపుగా ఏదైతే ఐబీ నుంచి ఈ ప్రాంతం కావచ్చు, ఇక్కడ నుంచి పాతమంచలు కావచ్చు, ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి హైవేలను వెడల్పుల విషయంలో మరి గత ప్రభుత్వంలో ఎప్పుడో అయిన సందర్భంలో కూడా అవి పనులు మనం నోచుకున్న సందర్భం. కానీ మన గౌరవ పెద్దలు ప్రేమసారావు గారు వచ్చిన తర్వాత వారు హుటాహుటిన పనులు ఏం జరిగినాయి అంటే ఒక నాయకుని చిత్తశుద్ధి ఉంటే ఎంతటి పనులైనా తొందరగా అవుతుందని చెప్పేసి దానికి నిదర్శనమే ఈరోజు శ్రీ కొక్కిలాల ప్రేమసారావు అని చెప్పి చెప్పక తప్పదు.